వెల్కమ్ బ్యాక్. 3 రాజధానుల పేరుతో 3 ముక్కలాట ఆడి రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసిన దుర్మార్గుడు జగన్ అని చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. నంద్యాల జిల్లా బనగానపల్లిలో ప్రజాగలం బహిరంగ సభలో వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన ఘనత జగన్దే అని, ఫ్యాన్ పీకేసి చెత్తకుండిలో పారేస్తేనే అందరికీ భవిష్యత్తు ఉంటుందన్నారు. తండ్రి లేని బిడ్డ అని చెప్పి చిన్నాన్నను గొడ్డలిపోటుతో చంపేశాడని ఆరోపించారు. టీడీపీది విజన్ అయితే వైసీపీది పాయిజన్ అంటూ విమర్శించారు. బనగానపల్లిలో కాటసాని కనుసన్నల్లో నాటుసారా, కమిషనర్ దందా, బొలెరో బ్యాచ్, సెటిల్మెంట్ బ్యాచ్లు విజృంభిస్తున్నాయని మండిపడ్డారు చంద్రబాబు. జగన్మోహన్ రెడ్డి నా వయస్సు గురించి, నేను చేసిన పని గురించి మాట్లాడే అర్హత నీకుందని అడుగుతున్నా. నీకు జరిగిన అన్యాయం, అందుకే రా కదిలి రా అనే కార్యక్రమం ఇచ్చాను, అందుకే ఇదే కర్మ అని చెప్పాను, అందుకే బాధుడిచ్చాను. ఇప్పుడు ప్రజాగళం విప్పండి, ప్రజాగళం నడవండి, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం, మీ భవిష్యత్తు కోసం, మీ సమస్యల పరిష్కారం చేసే బాధ్యత నాది. ఎన్నికల్లో పోరాడే బాధ్యత, విజయం సాధించే బాధ్యత మీదని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేసి సెలవు తీసుకుంటున్నాను. దోపిడీ దారుడు ఈ జగన్మోహన్